అందరి మన్నలను పొందినటువంటి వ్యక్తి, మంచి సేవాగుణం, ఎన్నో సేవలు చేస్తూ తనకంటూ ప్రజల మనసుల్లో ఒక మంచి స్థానాన్ని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు రాజు సోలంకి జైన్ సంపాదించుకున్నారని బీజేపీ నాయకులు పోతిన బేసికంఠేశ్వరుడు, టీడీపీ నాయకులు పిల్లా శ్రీనివాసరావు అన్నారు. రాజు సోలంకి జైన్ పుట్టినరోజు సందర్భంగా మరిపిళ్ళ ఎల్లాజీ ఆధ్వర్యంలో మహేంద్ర జ్యువెలరీ ప్రాంగణంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయనకు శాల్వా మెమోంటో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఆయన కరోనా సమయంలో కానీ, వరదల సమయంలో కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. పేదవారు రోడ్డుపై చిరు వ్యాపారం చేసుకోవడానికి తన సొంత నిధులతో తోపుడు బండ్లను అందించిన రాజు సోలంకి జైన్ అని అన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని భగవంతుని కోరుకుంటున్నామని సందర్భంగా వారు తెలిపారు. రాజు సోలంకి జైన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో బెవర శ్రీనివాసరావు, పిల్లా సుదర్శన్, భోగవల్లి నాగు, బాయన శ్రీనివాసరావు, కొంపెల్లి శ్రీనివాసరావు, కమలేష్ సోలంకి, మహేంద్ర జ్యువెలరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ ఆప్తమిత్రుడు, అజాత శత్రువు, మా తెలుగుదేశంలో సీనియర్, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు రాజు సోలంకి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ప్రత్యేకంగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంతమంది అభిమానులు వచ్చారంటే ఆయన యొక్క మంచితనం, అందరితో స్నేహపూర్వమైన వాతావరణం, ఎవరితో కూడా ఆయనకి నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఎవరితో ఒక చిన్న శత్రుత్వం కానీ ఇంకోటి లేకుండా అందరితో కలిపి వెళ్ళడం కానీ ఇంకోటి కానీ ఎవరికి ఏది ఉన్నా సరే ఆయన వచ్చి నిలబడడం, ప్రతి ఒక్కరి విషయాల్లో కూడా ఆయన ఎంతో మంచి మనసుతో కూడా ఉదార మనసుతో ప్రతి కార్యక్రమాన్ని అలాగే ఆయన పార్టీ కూడా ఆయన నిబద్ధతతో ఎన్నో సంవత్సరాలు పెట్టి ఉండి మంచి ఉన్నత స్థాయికి రావాలని, అలాగే ఆయనకి మంచి పూర్ణాయుష్ కలిగి మంచి ఆరోగ్యం, ఆనందం అంతా కూడా ఆ భగవంతుడు అనుగ్రహిస్తూ ఆ తల్లి కనదుర్గమ్మ ఆశీస్సులు అల్లవేళ ఆయనకి ఉండి మరింత ఉన్నత స్థితికి రావాలి. ఆయనకి ఈ సంవత్సరం ఆయనకి మంచి ఉన్నత పదవి కూడా అలంకరించుకోవాలని, ఆ ఉన్నతగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ నారా చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే లోకేష్ బాబుకి, అలాగే మన ఎంపీ కేసీని చిన్ని గారికి, అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మీ అందరం కూడా విన్నవించుకునేది అంటే ఆయనకు ఒక మంచి స్థితిని, మంచి ఉన్నత స్థాయిని మనం కల్పించాలని, ఆయన గౌరవాన్ని మంపందు పెంచి 10 మందికి ఉపయోగపడే మనిషి, ఇలాంటి మనిషిని మనం కూడా అందరం ఆదరిస్తూ ముందుకు వెళ్ళాలని ఆయనకి మీ అందరూ కూడా విజ్ఞప్తితో పాటు అభ్యర్థిస్తున్నాం. ఆ అభ్యర్థిని మనం అందరం ఒక రకంగా మళ్ళీ వారందరూ కూడా తెలియజేయడం జరుగుద్ది. ఆయన ఉన్న స్థితికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మరొకసారి ఆయనకి రాజు సోలంకి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన అందరి వాడు, అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూర్తమైన వ్యక్తి రాజు సోలంకి గారికి ఇంతమంది కులాలకి మతాలకి అర్థంగా వచ్చారంటే ఆయనకి కులం లేదు, మతం లేదు. కులంలో పట్టుండొచ్చు కానీ మానవుడు చాలా వరకు బయటికి కలవరు. కానీ ఈ వంటల్లో అందరితో కూడా తనలో మానికంగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అధిరోహిస్తూ అందరితో కూడా ఎవరికి మంచి అయినా చెడైనా కూడా హెల్ప్ చేసే మైండ్ అయింది. ఎవరికి సాయం కావాలంటే మూడో కంటి కూడా చెప్పడం. ఎందుకంటే డబ్బు సంపాదించవచ్చు, కానీ సాయం చేయడం గుణం ఆయనకు దేవుడిచ్చాడు. అలాగే దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కల్పించాలి. అలాగే వచ్చిన మిత్రులందరూ కూడా పేరు పేరున నేను అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అన్నకి త్వరలోనే జైన్ కార్పొరేషన్ చైర్మన్ అవ్వాలని, దాని అందరికీ మేము కూడా ఎవరి దగ్గర వచ్చి రమ్మని రావడానికి రెడీగా ఉంటాం. ఎప్పుడు పిలిచినా కూడా ఒక తమ్ముళ్ళలాగా ఆయనకి ఆ పదవిని ఆ ఎంపీ గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే సీఎం గారు అందరూ కూడా పరిశీలించిస్తే మళ్ళీ ఒక గ్రాండ్ సెలబ్రేషన్ అనగా అర్థం చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.